మనకు సిడిపి సైకాలజీకి సంబంధించిన ఈ యొక్క క్వశ్చన్ పేపర్ చూస్తున్నాం. మనకి ఇది ఏంటి అంటే 30 క్వశ్చన్స్ 30 బిట్స్ అనే వస్తున్న విషయం మనకు తెలిసిందే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. స్కోర్ లోపల సైకాలజీ అనేది సిడిపి అనేది మనకు చాలా హెల్ప్ చేస్తుంది. సో దయచేసి మనం వెళ్తున్నాం. ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనే విషయం మీకు తెలిసిందే. మనకు ప్రీవియస్గా ఇచ్చిన క్వశ్చన్ పేపర్. సో చూడండి, అకార్డింగ్ టు చామ్స్కీ ద ప్రాసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద రూల్స్ ఆఫ్ వన్స్ ఓన్ లాంగ్వేజ్ ఈస్. చామ్స్కీ ప్రకారం ఒక వ్యక్తి తన భాష యొక్క నియమాలను అర్థం చేసుకునే ప్రక్రియ ఏంటి అని అడుగుతున్నారు. అందులో ఇప్పుడు ఆన్సర్ చూడండి. చేతన, నేర్చుకున్న మరియు పరిసరాల సంబంధమైంది. కాన్షియస్, అక్వైర్డ్ అండ్ ఎన్విరాన్మెంటల్. రెండవది డెలిబరేట్, ఫోర్స్ఫుల్ అండ్ ఇండక్టెడ్, ఉద్దేశపూర్వకంగా, బలవంతం మరియు ప్రేరేపించబడింది. మూడవది అన్కాన్షియస్, ఇన్నేట్ అండ్ న్యూరలాజికల్, అచేతన, సహజమైన మరియు నాడీ సంబంధమైందన్నారు. నాలుగవది యాక్సిడెంటల్, కండిషన్ అండ్ సోషలాజికల్, ప్రమాదవశాత్తు, నిబంధిత మరియు సామాజికమైనది. సో దీనికి మనకు తెలిసిందే. ఇది ఏంటంటే అచేతన, సహజమైన మరియు నాడీ సంబంధమైనది. అన్కాన్షియస్, ఇన్నేట్ అండ్ న్యూరలాజికల్ అన్న విషయం మనకు తెలిసిందే. సో ఈ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో చామ్స్కీ గురించి చెప్పేటప్పుడు వారు చెప్పిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే పిల్లల్లో కూడా భాషా సంగ్రహణ పరికరం ఉంటుంది, లాంగ్వేజ్ అక్వైషన్ డివైస్ అనేది ఉంటుంది అనేది వారు చెప్పారు. అదేవిధంగా యూనివర్సల్ గ్రామర్ అనేది వరకు ఉంటుంది. పదాలు నేర్పితే చాలు ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది పిల్లలకు అనేది వారి యొక్క ఆలోచన అన్న విషయం మీకు తెలిసింది. భాష వారి యొక్క వికాస సిద్ధాంతంలో అవి కీలకమైన పదాలు. ఎట్లన్నా బిట్ అడగచ్చు. సో నెక్స్ట్ దానికి వెళ్తున్నాం మనం. ఏంటి అంటే హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ కాంట్రిబ్యూట్ టు ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ ఏ ఫ్రాటర్నల్ ట్విన్స్ ఇన్ దిస్ వే. రెండు అండాల కవలలలో వైయక్తిక భేదాలకు అనువంశికత మరియు పరిసరాలు ఇలా దోహదం చేస్తాయి. రెండు అండాల కవలల్లో వైయక్తిక భేదాలకు అనువంశికత మరియు పరిసరాలు ఇలా దోహదం చేస్తాయి. అనువంశికత కానీ పరిసరాలు కానీ ఒకే విధంగా దోహదం చేయవు. నైదర్ హెరిడిటీ నార్ ఎన్విరాన్మెంట్ కాంట్రిబ్యూట్ ఇన్ ద సేమ్ వే అనేది ఒకటి. అదేవిధంగా బోత్ కాంట్రిబ్యూట్ ఇన్ ద సేమ్ వే, ఒకే రకంగా కాంట్రిబ్యూట్ చేస్తాయి. హెరిడిటీ కాంట్రిబ్యూట్స్ ఇన్ ద సేమ్ వే వేరేజ్ ఎన్విరాన్మెంట్ కాంట్రిబ్యూట్స్ డిఫరెంట్. అనువంశికత ఒకేలా దోహదపడుతుంది కానీ పరిసరాలు భిన్నంగా దోహదపడతాయి. ఎన్విరాన్మెంట్ కాంట్రిబ్యూట్స్ ఇన్ ద సేమ్ వే వేరేజ్ హెరిడిటీ కాంట్రిబ్యూట్స్ డిఫరెంట్లీ. పరిసరాలు ఒకే రకంగా దోహదపడతాయి కానీ అనువంశికత భిన్నంగా దోహదపడుతుంది. సరే, ఏదైనా వైయక్తిక భేదాలు రెండు అండాల కవలల్లో ట్విన్స్లో అనువంశత మరియు పరిసరాలు ఏదా దోహదం చేస్తాయి. నైదర్ హెరిడిటీ నార్ ఎన్విరాన్మెంట్ కాంట్రిబ్యూట్ ఇన్ ద సేమ్ వే. అంటే పుట్టిన పిల్లల లోపల కవలల లోపల కూడా కొంచెం తేడా ఉంటుంది, స్వల్పమైన తేడాలు ఉంటాయి మనకు. అది అనువంశికంగా కానీ పరిసరాలు కానీ సేమ్గా ఉండేటట్టు దోహదం చేయవు. నైదర్ హెరిడిటీ నార్ ఎన్విరాన్మెంట్ కాంట్రిబ్యూట్ ఇన్ ద సేమ్ వే, ఒకే రకంగా ఉండేటట్టుగా దోహదం చేయవు, వేరువేరుగా ఉంటాయి. అనువంశికంగా స్వల్పమైన చేంజెస్ ఉంటాయి ఈవెన్ ట్విన్స్లోనైనా. పరిసరాల్లో కూడా ఆటోమేటిక్గా కూడా మనకు చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు ఒకే పరిసరాల్లో పెరిగిన మామూలుగా పిల్లలం ఉంటాం, మనం ఆటోమేటిక్గా వికాసంలో తేడా అనేది స్పష్టంగా కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ వాళ్ళకి వెళ్తున్నాం. ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఇన్వాల్వ్స్ పర్సీవింగ్ ద సిచ్యుయేషన్ యాజ్ ఎ హోల్ అకార్డింగ్ టు. లెర్నింగ్ లోపల మొత్తంగా గ్రహించడం అనేది ఏ సిద్ధాంతం అనేది మనకు తెలిసిందే. అది బిహేవియరిజమా కాదు, మనోవిశ్లేషణవాదం కాదు, నియోఫ్రాయిడియన్ కాదు, గెస్టాల్ట్ వాదం కదా. మొత్తంగా గ్రహించడం అనేది చింపాంజీ అనేది సమస్య పరిష్కారం లోపల ఏం చేస్తుంది అంటే ప్రయోగం లోపల మామూలు అరటి పండ్ల పైన గెలగట్టు ఉంటుంది, ఆ అరటి పళ్ళని తుంపుకోవాలి. ఏం చేస్తుంది, ఎట్లా సమస్య నుంచి మొత్తంగా గ్రహిస్తుంది. అక్కడ స్టూల్ పెడతారు లేదా కొన్ని కర్రలు పెడతారు. సో అదేం చేస్తుంది, కర్ర స్టూల్ ఎక్కి తెంపుకుంటుంది కొన్ని సందర్భాల్లో సన్నివేశాల్లో. ఇంకొకసారి రెండు కర్రలను కలిపి దాంతో కూడా జాయింట్ చేసి కూడా ఆ యొక్క అరటిపళ్ళను తుంపుకుంటుంది. సో ఈ విధంగా పరిస్థితిని మొత్తంగా గ్రహించడం అనేది ఏంటంటే గెస్టాల్ట్ వాదం. సో గెస్టాల్ట్ వాదంలో ఉంటే వర్దిమర్, కోఫ్కా, వర్దిమర్. అదేవిధంగా తీసుకున్నట్టయితే ఈ యొక్క కోహెలర్ ప్రయోగం చేస్తుంది. వీళ్ళందరినీ గెస్టాల్ట్స్ అంటున్నారు కదా. సో గెస్టాల్ట్ వాదం అంటే మొత్తంగా గ్రహించడం. అదేవిధంగా ప్రాబ్లం సాల్వింగ్ వస్తుందంట, అంతర్దృష్టి అభ్యసనం అని కూడా అంటారు. బిట్ ఎట్లన్నా ఫ్రేమ్ అవుతుంది, ఇన్సైట్ లెర్నింగ్ అని కూడా అంటారు కదా. ఇవన్నీ దీనికి సంబంధించినవి. సరే, ఇక్కడ ఆన్సర్ ఏంటంటే గెస్టాల్ట్ వాదం. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసన లక్షణం కానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్?
క్రియాశీలమైంది. ప్రాజెక్ట్ లోపల యాక్టివిటీ ఉంటుంది. 2 ట్రెడిషనల్, 3 ఎక్స్పీరియన్షియల్, 4 ఎంక్వైరీ బేస్డ్. ఈ 3 కరెక్టే. క్రియాశీలమైంది, యాక్టివ్ అనేది ఇంపార్టెంట్, ఎక్స్పెరిమెంటల్గా ఉంటుంది, ఎంక్వైరీ బేస్డ్ ఉంటుంది. కానీ ట్రెడిషనల్ ప్రాజెక్ట్ మెథడ్ అనేది ట్రెడిషనల్ మెథడ్ కాదు. ట్రెడిషనల్ అంటే ఏంటంటే లెక్చర్ మెథడ్ లేదా లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్. అదేవిధంగా ఈ యొక్క ట్రెడిషనల్ మెథడ్ కానిది ఇది కదా ట్రెడిషనల్ మెథడ్. అందులో పూట ఎవరు యాక్టివ్గా ఉంటారంటే టీచర్ యాక్టివ్గా ఉంటారు ట్రెడిషనల్ లోపల. ఇది మాత్రం చైల్డ్ సెంటర్డ్. ఓకే. సో బిట్ 1-2 సార్లు చూడాలి. నాట్ అంటున్నాడా ఏమంటున్నాడా అక్కడ కొంచెం కాషియస్. 1-2 సార్లు చదివితే బిట్ని ఈజీగా మనం చేసుకోవచ్చు. ఆన్సర్స్ చూసుకొని అందులో కరెక్ట్ అయింది ఎంపిక చేసుకోవడం అనేది మీకు తెలిసిందే. చేంజ్ ఇన్ బిహేవియర్ ఇస్ ద ప్రిడామినెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద డెఫినేషన్ ఆఫ్. ప్రవర్తనలో మార్పు అంటే ఏంది అంటే అభ్యసనమే కదా. దేని నిర్వచనం అంటున్నాడు. పర్సనాలిటీ కాదు, అప్టిట్యూడ్ కాదు, లెర్నింగ్ రైట్. సో చూడగానే కొన్ని బిట్లు ఈజీగా చేస్తాం, ఇంట్రెస్ట్ కూడా కాదు. అదేవిధంగా ఏ టీచర్ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ వేరియస్ డైవర్సిటీస్ అమాంగ్ లర్నర్స్ ఈజ్ ద ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఉపాధ్యాయులు అభ్యాసకులలో గల వివిధ వైవిధ్యాల గురించి జ్ఞానము అవగాహన కలిగి ఉండాలనేది ఈ వికాస సూత్రం యొక్క అనుపయుక్తం కదా. దానికి డెవలప్మెంట్ ఈజ్ ప్రిడిక్టబుల్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే అభ్యాసకుల్లో ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేది ఉంటుంది అనేది ఈ ప్రిన్సిపల్ ఆధారంగానే మనకు వికాసం అనేది ఉపాధ్యాయులకు అభ్యాసకులకు వివిధ వైవిధ్యాల గురించిన జ్ఞానం అవగాహన ఉండాలి. ఓకే. సో నెక్స్ట్ ఏంది అంటే ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంటల్ డైరెక్షన్ కాదు. సెఫాలోకార్డల్ కానీ మనం సెంట్రిపిటల్ అంటాం కదా, అది కాదు. డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్. ఇవన్నింటిలో ఏది ఉంటుంది అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేది పిల్లలకు అభ్యాసకులు అంటే ఏ టీచర్ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ వేరియస్ డైవర్సిటీస్ అమాంగ్ లర్నర్స్ ఈజ్ ద ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్స్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ సైకోసోషల్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ అకార్డింగ్ టు ఎరిక్సన్ బిలాంగ్స్ టు దిస్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. ఎరిక్సన్ ప్రకారం శ్రమశీలత వర్సెస్ న్యూనత అనే మనోసాంఘిక వికాసం అనేది ఎక్కడ వస్తుంది? లాటర్ చైల్డ్హుడ్. మన కిందటి ఇది ఆల్మోస్ట్ 6 to 11 years అంటే ప్రైమరీ స్కూల్ ఏజ్ లోపల. ఎప్పుడైతే పిల్లలు మామూలుగా హార్డ్ వర్క్ చేస్తే అందులో విజయం సాధిస్తారో, అది లాంగ్వేజ్లో కావచ్చు, మ్యాథమెటిక్స్లో కావచ్చు, వాళ్ళకి శ్రమశీలత అనేది ఇండస్ట్రీ అనేది కలుగుతుంది. లేదా ఒకవేళ అట్లా కాకపోతే ఏమైతే అంటే అన్నిట్లో ఫెయిల్యూర్స్ అయితే ఏమైందంటే ఇన్ఫీరియారిటీ అనేది పిల్లల్లో డెవలప్ అవుతుంది. సో ఇది ఫస్ట్ లేటర్ చైల్డ్హుడ్. నియోనేటల్ అడోలసెంట్స్లో ఏంటంటే రోల్ ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్. సో ఇన్ఫాన్సీలో ఇప్పుడు ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్. సో అక్కడ ఎరిక్ ఎరిక్సన్లోకి వెళ్ళి కంపల్సరీ బిట్ వస్తుంది, దయచేసి చూసుకోండి. చాలా సింపుల్గా ఉందన్న విషయం మీకు సింపుల్గా ఉంటుంది. అకార్డింగ్ టు కోల్బర్గ్ మోస్ట్ ఆఫ్ ద ఇండివిజువల్స్ డోంట్ అటైన్ దిస్ లెవెల్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. కోల్బర్గ్ ప్రకారం చాలామంది వ్యక్తులు ఈ నైతిక స్థాయిని, ఈ లెవెల్ అన్నట్టు ఈ నైతిక వికాసాన్ని సాధించలేరు. నాట్ అని ఇస్తున్నాడు అంటే ఆటోమేటిక్గా ఏంటి అంటే మనకు పోస్ట్ కన్వెన్షన్ అనేది మీకు తెలిసింది. అది పోస్ట్ కన్వెన్షన్ లోపల లెవెల్ ఏదైతే ఉందో దాన్ని చాలామంది సాధించలేరు, కానీ ఉపాధ్యాయులుగా మనం ప్రయత్నం చేయాలంటాడు. సో ఫస్ట్ ప్రీ కన్వెన్షనల్, 2 కన్వెన్షనల్, సూపర్ కన్వెన్షనల్ అనేది లేదు, పోస్ట్ కన్వెన్షనల్ కదా. ఓకే. సో ఇందులో కూడా అడుగుతున్నాడు మనకు ప్రీ కన్వెన్షనల్ లెవెల్. ఇది ప్రీ కన్వెన్షనల్ లెవెల్ లోపల మళ్ళీ 2 లెవెల్స్ వస్తాయని తెలిసిందే. అందులోపల మనకు ఫస్ట్ ఏంటి అంటే స్టేజెస్, ఫస్ట్ సెకండ్ స్టేజ్ ఉంటుంది. ఒకటేమో అవాయిడెన్స్ ఆఫ్ పనిష్మెంట్ అనేది అంటే శిక్షను తప్పించుకోవడం కోసమే నైతికత అట్లా ఉంటుంది. అదేవిధంగా 2వ దశ లోపల మామూలుగా ఎక్స్చేంజ్ అంటాడు. నువ్వేమిస్తే నేనేమిస్తా అంటే నేను చాక్లెట్ ఇస్తా, నువ్వు బొమ్మిస్తావా, ప్రీ కన్వెన్షనల్ లెవెల్ది. అదేవిధంగా కన్వెన్షనల్ లోపల 2 దశలు ఉంటాయి, స్టేజ్ 3, 4. అదేవిధంగా పోస్ట్ కన్వెన్షనల్ లోపల కూడా 5, 6 ఉంటాయి అనే విషయం మీకు తెలిసిందే. సో ఆ దశ లోపల ఇంపార్టెంట్ ఫీచర్స్ని గుర్తుపెట్టుకుంటే మనకు హెల్ప్ అవుతుంది. బోధన ప్రభావవంతంగా ప్రణాళిక చేయబడిందని ఎప్పుడు అనవచ్చు? టీచింగ్ ఈజ్ సెట్ టు బి వెరీ ఎఫెక్టివ్లీ ప్లాన్డ్ వెన్ నీడ్స్ ఆఫ్ అట్లీస్ట్ 50% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ టార్గెటెడ్. అందరి పిల్లలు కదా, కనీసం 50% విద్యార్థుల అవసరాలు లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు కాదు.
యూసేజ్ ఆఫ్ ఓన్లీ టెక్స్ట్ బుక్ ఈజ్ ప్రాక్టీస్డ్, పాఠ్యపుస్తకాన్ని మాత్రమే ఉపయోగించిన ఆచరించినప్పుడు కాదు. ఫ్రేమింగ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద లెసన్ ప్లాన్, పాఠ్యం పూర్తయిన తర్వాత లక్ష్యాలను రూపొందించడం కాదు, మనం బిఫోర్ లెసనే ఆబ్జెక్టివ్స్ను రూపొందిస్తాం. అదేవిధంగా తరగతి గదిలోని విద్యార్థులందరూ బోధనా ప్రక్రియలో నిమగ్నమైనప్పుడు, ఆల్ ద చిల్డ్రన్ ఇన్ ద క్లాస్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ కదా, అప్పుడే మనకి ఏంటంటే మనం వేసుకున్న ప్రణాళిక ఏంటంటే ఫలవంతమైందని చెప్తామన్నట్టు. సో అందువల్లనే 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది ఉదాహరణ నుండి పిల్లల ప్రవర్తన సమస్యగా పరిగణించబడని దాన్ని, అంటే బిహేవియరల్ ప్రాబ్లం అనేది కాదు ఏది కింది వాటిలో. సంతోష్ 3వ తరగతి విద్యార్థి, అతను రోజు ఉదయం ఇంటి నుండి పాఠశాలకు వెళ్తున్నాడు, కానీ కొన్ని రోజులు మాత్రమే పాఠశాలకు హాజరవుతున్నాడు. 1. 2 రవి 6వ తరగతి విద్యార్థి, ఇతడు రోజు అల్పాహారం తీసుకుంటాడు, కానీ తన తల్లి తనకు అల్పాహారం ఇవ్వలేదని టీచర్తో చెప్పాడు. అదేవిధంగా అంటే అవన్నీ బిహేవియరల్ ప్రాబ్లం కానిది అంటున్నాడు. ఇక్కడ చాలా గుర్తుపెట్టుకోండి, కెన్ నాట్ బి కన్సిడర్డ్ అంటున్నాడు. నాట్ అది చాలు. బిహేవియరల్ ప్రాబ్లం కానిది అంటే ఇప్పుడు ఇవన్నీ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కదా. అల్పాహారం, రవి 6వ తరగతి విద్యార్థి, అతను రోజు అల్పాహారం తీసుకుంటాడు, కానీ తన తల్లి తనకు అల్పాహారం ఇవ్వలేదని చెప్తాడు, కాదు కదా. బిహేవియరల్ ప్రాబ్లం ఏది, కానిది ఏది అంటున్నాడు అక్కడ. మోహన్ చలనాత్మక వైకల్యంతో ఉన్న పిల్లవాడు, అతడు ఇచ్చిన రేఖాచిత్రాన్ని సరిగ్గా గీయలేడు. సో ఇది బిహేవియరల్ ప్రాబ్లం కానిది ఇది. సో అట్లా కొంచెం జాగ్రత్త ఉండాలి, లేకుంటే మనం మిస్ అవుతాం. 4 చదవాలి ఆన్సర్స్, మీకు తెలిసిందే అది. రాకేష్ 5వ తరగతి విద్యార్థి, తన పరీక్ష పేపర్లో తక్కువ మార్కులు రావడంతో పేపర్ను ముక్కలుగా చించాడు. ఇది కూడా బిహేవియరల్ ప్రాబ్లమే కదా. సో బిహేవియరల్ ప్రాబ్లం కానిది ఏది అంటేనే మోహన్ ఈజ్ ద చైల్డ్ విత్ మోటార్ డిసేబిలిటీ, కదలికల్లో కష్టమవుతుంది, రాయడం కావచ్చు, చదవడం కావచ్చు, మోటార్ కదలికల్లో. హీ డిడ్ నాట్ డ్రా ద డయాగ్రామ్ గివెన్ బై ద టీచర్ ప్రాపర్లీ. సో 3rd వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ బిట్, సమ్మిళిత ఏర్పాటులో ఉపాధ్యాయుడు. ఇన్ అన్ ఇంక్లూజివ్ సెటప్ టీచర్ షుడ్, ఇంక్లూజివ్ సెటప్లో ఉపాధ్యాయుడు అని అంటున్నాడు. కొంతమంది విద్యార్థులను నాయకులను చేసి తన భారాన్ని తగ్గించుకోవడం, వారిని ఉపాధ్యాయుడి పాత్ర పోషించనివ్వాలి, కాదు. ఆశించిన అభ్యసన ఫలితాన్ని సాధించడానికి విద్యార్థులందరికీ మద్దతు ఇవ్వడానికి బహుళ మరియు విభిన్న కృత్యాలతో అనువైన ప్రణాళికను కలిగి ఉండాలి. మొదటి తరం అభ్యాసకుల కోసం విభిన్న అభ్యసన ఫలితాలను ఏర్పాటు చేయాలి. ఇచ్చిన సమయంలోనే పిల్లలందరూ పనులు పూర్తి చేయాలని పట్టుబట్టాలి. సో ఇందులో ఇంక్లూజివ్కి సంబంధించింది ఏంటంటే మామూలుగా ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇచ్చిన సమయంలోనే పిల్లలందరూ పనులు పూర్తి చేయాలని పట్టుబట్టడం కాదు, ఇది ఇంక్లూజివ్లో కాదు. మొదటి తరం అభ్యాసకుల కోసం విభిన్న అభ్యసన ఫలితాలను, లెర్నింగ్ అవుట్కమ్స్ వేరువేరుగా ఏర్పాటు చేయాలంటున్నాడు, కాదు మొదటి తరం అభ్యాసాల కోసం. ఇక మిగిలింది ఏంటి అంటే ఉపాధ్యాయుడు పిల్లలనే లీడర్షిప్ ఇచ్చి వాళ్ళే టీచర్లు అయ్యాలి, అది కూడా కాదు. ఇక మిగిలింది ఏంటంటే 2వది, ఆశించిన అభ్యసన ఫలితాలను సాధించడానికి విద్యార్థులందరికీ మద్దతు ఇవ్వడానికి బహుళ మరియు విభిన్న కృత్యాలతో అనువైన ప్రణాళికలను కలిగి ఉండాలి. హ్యావ్ ఏ ఫ్లెక్సిబుల్ ప్లాన్ విత్ మల్టిపుల్ అండ్ డైవర్స్ యాక్టివిటీస్ టు సపోర్ట్ ఆల్ ద స్టూడెంట్స్ టు అచీవ్ ద ఎక్స్పెక్టెడ్ లెర్నింగ్ అవుట్కమ్. కొంచెం చూడాలి, దయచేసి స్టేట్మెంట్ రూపంలో ఇస్తున్నాడు, కొంచెం కాషియస్గా ఉంటే ఈజీగా మనం మార్క్స్ సాధించుకోవచ్చు. రాజు అతని తల్లి తన కజిన్ ఇంటికి వెళ్తాడా లేదా తనతో పాటు తాతయ్య ఊరికి వస్తాడా అని అడిగింది. రాజును వాళ్ళ తల్లి అడిగిందట, తన కజిన్ ఇంటికి వెళ్తాడా లేదా తనతో పాటు తాతయ్య ఊరికి వస్తాడా. అయితే రాజుకి ఏంటంటే రెండు ఇష్టమే ఉంది, అటు పోవాలన్నా ఇటు పోవాలన్నా, వాళ్ళ తాత వాళ్ళ ఇంటికి పోవాలన్నా వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి, అంటే అట్లా అన్నట్టు, చిన్న మన కజిన్ అంటున్నారు కదా అట్లా. సో రెండు ఇష్టమే. అప్పుడు గడిచే సంఘర్షణ ఏమంటారంటే అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ అంటాం, ఉపగమ సంఘర్షణ. ఇది అదే, రెండు ఇష్టమైన వాటినిలో ఏదో ఒక దాన్ని ఎంపిక చేసుకోవాలనుకున్నప్పుడు మనకు సంఘర్షణ అనేది ఏర్పడుతుంది. సో అప్రోచ్ అవాయిడెన్స్, రెండు అయిష్టం, ఏదో ఒకటి కంపల్సరీ ఎంపిక చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే శాలరీ అప్రోచ్ ఉపగమ పరిహార సంఘర్షణ, ఒకటి ఇష్టం ఇంకోటి అయిష్టం అన్నట్టు. ఉపగమ పరిహార అంటున్నాడు. ఉపగమ అంటే ఇష్టమైంది, శాలరీ ఎక్కువ కానీ జమ్మూ కాశ్మీర్లో పనిచేయాలి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే శాలరీ మంచిగా ఉంది
కానీ జమ్మూ కాశ్మీర్లో పనిచేయాలి, దూరంగా పనిచేయాలి. జమ్మూ కాశ్మీర్ కాకపోతే దూరంగా వెళ్ళి పనిచేయాలి. సో అక్కడ ఏమవుతుంది అంటే ఉపగమ పరిహార కింద శాలరీ అనేది ఇష్టమైంది, కానీ పరిహారం ఏంది అంటే అది అయిష్టమైంది. రెండిట్లా ఎట్లా చేసుకోవాలనేది అక్కడ వస్తుంది. సరేదినా అది మనం ఈ యొక్క రక్షక తంత్రాల లోపల భాగంగా ఇది వస్తుంది, దయచేసి చూసుకోండి. అదేవిధంగా అవాయిడెన్స్ రెండు అయిష్టమే, రెండు ఇష్టం లేదు కానీ కంపల్సరీగా జాబే వస్తలేదు, కానీ జాబ్ లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఏదో జాబ్ వచ్చింది, అది క్లర్క్ జాబ్, తక్కువ శాలరీ, క్లర్క్ జాబ్లో జాయిన్ కావాలి. రెండు అయిష్టమైంది కానీ ఎంపిక చేసుకోవాలి. క్లర్క్ జాబ్లో జాయిన్ కావడం ఇష్టం లేదు, తక్కువ శాలరీ అది కూడా ఇష్టం లేదు, కానీ తప్పదు, ఏదో ఒకటి ఖచ్చితంగా ఎంపిక చేసుకోవాలి. అట్లా అవాయిడెన్స్ రెండు ఇష్టం లేవు కానీ ఒకదానిలో ఎంపిక చేసుకోవాలి. అట్లా ఏదైనా ఎగ్జాంపుల్ తోటి గుర్తుపెట్టుకుంటే సహాయపడుతుంది. అదేవిధంగా అవాయిడెన్స్ అండ్ అప్రోచ్ అని కూడా ఇచ్చాడు, పరిహార ఉపగమ సంఘర్షణ అనేది. సో ఇది సంఘర్షణలో ఒక భాగం, దయచేసి చూసుకోండి. మన దానిలో కూడా వీడియోస్ ప్రతి దానికి సంబంధించిన వీడియో అనేది పెట్టాము. ఈ క్రింది వాటిలో ఒకటి శైశవ దశ యొక్క లక్షణం. శైశవ ఇన్ఫాన్సీ, గుడ్ హ్యాండ్ రైటింగ్ స్కిల్ కాదు, కంట్రోల్స్ ఎమోషన్స్ ఉండవు, ఎగోసెంట్రిక్ అహం కేంద్రీకృత. అంటే పిల్లలు ఎట్లుంటారంటే శైశవ దశలో ఏదైనా తమకే అంటారు, తమ భావం ఎగోసెంట్రిక్గానే తమ కోణంలోనే ఆలోచిస్తారు, ఇది ఎగోసెంట్రిక్. హైలీ ఇండిపెండెంట్, అత్యంత స్వతంత్రం కూడా కాదు. సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మేజర్ కన్సర్న్ ఇన్ స్టూడెంట్స్ అసెస్మెంట్. ఈ క్రింది వాటిలో విద్యార్థుల మదింపులో ప్రధానంగా ఆందోళన కలిగించే ఒక అంశం. ఇంటిగ్రేటెడ్ టీచింగ్, లెర్నింగ్ అండ్ అసెస్మెంట్, లిమిటెడ్ టు ప్రాక్టీస్ ఆఫ్ టెక్స్ట్ బుక్ బేస్డ్ ఎవాల్యుయేషన్, లిమిటింగ్ టు ప్రాక్టీస్. టెక్స్ట్ బుక్ మూల్యాంకనాన్ని పాఠ్యపుస్తక ఆధారిత ఆచరణ విధానం పరిమితి చేయడం. ఒకటి బోధనాభ్యసనాన్ని మదింపు సంఘటితం చేయడం. అడిక్వేట్ ఆపర్చునిటీ టు అసెస్ క్రియేటివ్ స్కిల్స్, సృజనాత్మక నైపుణ్యాలను మదింపు చేయడానికి తగిన అవకాశం అనేది ఇవ్వడం కలిగించడం. డైవర్సిఫైడ్ మెథడ్స్ ఆఫ్ అసెస్మెంట్, ఇవన్నీ ఓకే, కానీ ఆన్సర్ ఏమంటున్నాడు చూడండి, ఆందోళన కలిగించే అంశం మదింపులో. అంటే ఓన్లీ టెక్స్ట్ బుక్ బేస్డ్ ఎవాల్యుయేషన్ అనేది మనం మామూలుగా ఏదైతే ఉపాధ్యాయులు చేస్తారో పుస్తకానికి పరిమితమయ్యేది కొంచెం ఆందోళన కలిగించే అంశం అనేది. ఓకే, ఈ క్రింది వాటిలో విద్యార్థుల మదింపులో ప్రధానంగా ఆందోళన కలిగించే అంశం ఏంటంటే లిమిటింగ్ టు ప్రాక్టీస్ ఆఫ్ టెక్స్ట్ బుక్ బేస్డ్ ఎవాల్యుయేషన్ అనేది కొంచెం ఆందోళన కలిగించేది. ఎందుకంటే అనేక రకాలుగా ఉంటారు కదా పిల్లలు, కాగ్నిటివ్, ఎఫెక్టివ్, సైకోమోటార్, అన్ని కోణాల్లో పిల్లల్ని, అందుకే ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ డైరీస్ మనం చెక్ చేస్తుంటాము, అనెక్డోటల్ రికార్డ్స్ చేస్తుంటాము కదా. ఓన్లీ టెక్స్ట్ బుక్ బేస్డ్ ఎవాల్యుయేషన్ అనేది సరైంది కాదు, అది ఫార్మేటివ్ ఉంది, సమ్మేటివ్ ఉంది. నెక్స్ట్ చూద్దాం. సో అదేవిధంగా ఎవాల్యుయేషన్ రిలేటెడే కాబట్టి అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అదేవిధంగా సిసి వాటిపైన జనరల్గా బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి, కొంచెం దయచేసి మనం జాగ్రత్తగా ఉండాలి. So one of the following is not law of learning, law of learning given by Thorndike. అందులో మనకి ఏమి ఇచ్చాడు అంటే చూడండి, లా ఆఫ్ అనలోగీ, లా ఆఫ్ ఇంటర్ రిలేషన్, లా ఆఫ్ యూస్, లా ఆఫ్ ఎఫెక్ట్. సో ఇందులో ఇది లా ఆఫ్ ఇంటర్ రిలేషన్ అనేది మనకు కాదు, లా ఆఫ్ అనలోగీ దాని కిందనే వస్తుంది, లా ఆఫ్ యూస్, లా ఆఫ్ ఎఫెక్ట్ అనేది మనకు లా ఆఫ్ యూస్, లా ఆఫ్ డిస్యూజ్ అని అంటాం కదా, దీని కిందనే వస్తుంది. లా ఆఫ్ ఎఫెక్ట్ కూడా ఫలిత నియమం కూడా తార్నడైతే, లా ఆఫ్ అనలాగీ కూడా సారూప్యత నియమం కూడా అందులోదే, కానీ లా ఆఫ్ ఇంటర్ రిలేషన్ మాత్రం కాదు. క్రింది వాటిలో సరికానిది ఏది చూడండి, అభ్యసన సిద్ధాంతాలకు వెళ్ళే మనకు మాట్లాడుతున్నాడు ఇక్కడ కూడా. గెస్టాల్ట్ కోఫ్కా అనేది గెస్టాల్ట్ వాదే. కన్స్ట్రక్టివిజం వైగాట్స్కి, ఇది కూడా రైటే. అబ్జర్వేషన్ బండూరా, ఇది కూడా రైటే. బిహేవియరిజం కోహెలర్ అనేది అంతర్దృష్టి అభ్యసనం, ఇన్సైట్ లెర్నింగ్ కదా, బిహేవియరిజం కాదు. సో అందుకే ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో అభ్యసనం సిద్ధాంతాలు, అభ్యసన సూత్రాలు, అభ్యసన సిద్ధాంతాలు తీసుకుంటే చూడు ఖచ్చితంగా చూస్తున్నారుగా, మార్క్స్ మినిమం 2, 3 అట్లా వస్తుంది. మోటార్ బైక్ శబ్దాన్ని తన తండ్రి రాకతో ముడిపెట్టిన బాలుడు మోటార్ బైక్ వచ్చిన ప్రతిసారి తన తండ్రి రావడం లేదని తెలుసుకున్నాడు, ఇది దీనికి ఉదాహరణ అనేది అంటున్నాడు.
ఉద్దీపన విచక్షణ అంటే మనకు డిస్క్రిమినేషన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పావలోవ్ ప్రయోగం లోపల రౌండ్ రింగ్ ఉంటుంది, తర్వాత అండాకారపు రింగ్ ఉంటుంది. అది ఏం తెలుసుకుంటుంది అంటే రౌండ్ రింగ్ చూపెట్టినప్పుడు మాత్రమే తనకు ఆహారం ఇస్తారని లాలజలం ఊరుతుంది. కానీ ఏం చేస్తుంది అంటే మనకు మామూలుగా ఈ యొక్క వేరే ఓవల్ షేప్ రింగ్ ఉన్నప్పుడు ఇవ్వరని తెలుసుకుంటుంది అన్నట్టు. సో అట్లా డిస్క్రిమినేట్ చేసే శక్తి ఉంటుంది. దీన్ని స్టిమ్యులస్ డిస్క్రిమినేషన్ అంటారు. ఎక్స్టెన్షన్ కాదు, స్టిమ్యులస్ జనరేషన్ కాదు, స్పాంటేనియస్ రికవరీ కూడా కాదు. అంటే ఇది మనకు పావలోవ్ సిద్ధాంతం. సాంప్రదాయక నిబంధన లోపల దానికి వెళ్ళి అడిగారు. ఐడెంటిఫై ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంట్రిన్సిక్ మోటివేషన్, అంతర్గత ప్రేరణను గుర్తించండి. ఉదాహరణ కింది వాటిలో ఏ గర్ల్ హూ ఈజ్ వెరీ పొలైట్ విత్ అదర్స్ యాజ్ హర్ ఫాదర్ ఫీల్స్ ప్రౌడ్ ఆఫ్ హర్ బిహేవియర్. ఒక అమ్మాయి తన తండ్రి ప్రవర్తన గర్వపడతాడు కాబట్టి ఇతరులతో మర్యాదగా ప్రవర్తుంది. అది ఏమంటాం? ఇది ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. అడిగింది ఏంది? ఇంట్రిన్సిక్ మోటివేషన్. ఏ గర్ల్ హూ జాయిన్డ్ మ్యూజిక్ క్లాసెస్ ఐజ్ హర్ ఫ్రెండ్ వాంటెడ్ ఏ కంపెనీ కోసమే జాయిన్ అయింది, కాదు ఎక్స్ట్రిన్సిక్. ఏ గర్ల్ హూ ఆల్వేస్ కీప్స్ డ్రాయింగ్ డిఫరెంట్ పిక్చర్స్ ఐజ్ షీ లవ్స్ డ్రాయింగ్. చిత్రలేఖనం ఇష్టపడే ఒక అమ్మాయి ఎల్లప్పుడూ వివిధ చిత్రాలను గీస్తుంది, ఆమె ఇష్టపడుతుంది. అది ఇంటర్నల్ మోటివేషన్, ఇంట్రిన్సిక్. సో అందువల్ల థర్డ్ వన్ ఆటోమేటిక్గా రైట్ అవుతుంది. ఒక అమ్మాయి కుటుంబాన్ని సంతోష పెట్టడం కోసం ఉద్యోగంలో చేరింది, అది కూడా దాన్ని చూసిన తెలిసింది ఎక్స్ట్రిన్సిక్, బయట ప్రోత్సాహం వల్లనే, సంతోషం కోసం బయట వారి సంతోషం చేస్తుంది ఎక్స్ట్రిన్సిక్స్. నాన్ ఇంటర్ఫియరింగ్ లీడర్షిప్ ఏంటి? కలగజేసుకొని నాయకత్వం, లైసెన్స్ ఫేర్ అందులో ఆటోమేటిక్ కనబడుతుంది. ఆటోక్రాటిక్, లైసెన్స్ జోక్యరహితమే. డామినెంట్ లీడర్షిప్, అథారిటేటివ్ లీడర్షిప్ అంటున్నాడు కదా. నిరంకుశ అంటేనేమో ఇక మనం చెప్పిందే వినాలి. డెమోక్రటిక్ అంటేనే మనం పిల్లలతోటి లేదా టీచర్లతోటి వాళ్ళు ఏం చేద్దాం, ఈ ప్రోగ్రామ్ ఎట్లా చేద్దామని అడుగుతాం. మనం అడిగి అందరం కలిసి చేస్తాం. అది మామూలుగా డెమోక్రటిక్ టైప్ అంటారు, ఇంట్లో ఇయ్యలేదు. సో అట్లా. సో ఇది మాత్రం జోక్యరహిత నాయకత్వం. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. గణిత శాస్త్రానికి సంబంధించిన నైపుణ్యంతో సమస్య ఉన్న పిల్లవాడికి ఉండే అభ్యసన వైకల్యత రకం. ఏ చైల్డ్ హూ హైస్ ట్రబుల్ విత్ ద మ్యాథమెటిక్ రిలేటెడ్ స్కిల్స్ ఈజ్ సెడ్ టు బీ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ లెర్నింగ్ డిసేబిలిటీ. మ్యాథమెటిక్ డిసేబిలిటీ, డిస్గ్రాఫియా అంటే డిస్కాలిక్యులియా వస్తుంది కదా. డిస్కాలిక్యులియా, డిస్లెక్సియా, ఇది మనకు డిస్గ్రాఫియా, రాయడంలో కూడా వైకల్యం డిస్గ్రాఫియా. అదేవిధంగా డిస్లెక్సియా అంటే మామూలుగా కూర్చొని డిస్ఫ్రాక్సియా. సో దయచేసి చూసుకోవాలి, వెరీ సింపుల్ ఉన్నాయి వీటిని. ఇవి కూడా ఒక బిట్ వచ్చినప్పుడు మిగతా వాటి యొక్క మీనింగ్ ఏందో కూడా తెలుసుకోవడం వల్ల మనకు ఏ బిట్ వచ్చినా చేసుకోవడం సులభం అవుతుంది. ఈ క్రింది వాటిలో ఒక వ్యక్తి ప్రేరణకు దోహదపడంది. అభిరుచి అంటే అంబిగ్యూటీ ఇన్ గోల్స్, లక్ష్యాలలో అస్పష్టత. రెండవది ఇంట్రెస్ట్, మూడవది రెడీ టు లర్న్, మూడవది పాజిటివ్ ఎన్విరాన్మెంట్. ఈ మూడు అనేది మామూలు ప్రేరణకు దోహపడుతుంది. పాజిటివ్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, రెడీనెస్ టు లర్న్ కావచ్చు, అభిరుచి కావచ్చు. కానీ తోడ్పడింది ఏది అంటే లక్ష్యాల లోపల అస్పష్టత ఏదైతే ఉందో అది మనకు తోడ్పడదు మోటివేషన్కు. మూర్తిమత్వానికి సంబంధించి క్రింది లక్షణాలలో సరికానది. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ ద పర్సనాలిటీ. యునిక్ ఎవరిది వాళ్ళకే ఉంటుంది. స్వీయ చేతనం, సెల్ఫ్ కాన్షియస్ ఉంటుంది. డైనమిక్ పర్సనాలిటీ అనేది. స్టాటిక్, నిశ్చలం కాదు. మూర్తిమత్వం అనేది డైనమిక్గా ఉంటుంది, స్టాటిక్ కాదు. కానీ ఇది ఏదైనా అడిగాడు. సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అకార్డింగ్ టు RTE 2009, ద ఎకడమిక్ అథారిటీ వైల్ లేయింగ్ డౌన్ కరికులం అండ్ ఎవాల్యుయేషన్ ప్రొసీజర్స్ షుడ్ కన్సిడర్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. RTE చట్టం ప్రకారం 2009 ప్రకారంగా అకాడమిక్ అథారిటీ విద్యా ప్రణాళికను మరియు మూల్యాంకన విధానాలను రూపొందించేటప్పుడు క్రింది వాటిలో పరిగణించవలసింది. సో లర్నింగ్ త్రూ ద లెక్చర్స్ అండ్ ఎగ్జామినేషన్స్, ఇంగ్లీష్ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, అదేవిధంగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. RTE ప్రకారం ఏంటంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డే ఇక్కడ ఉన్నదానిలో అంటే ఇది ముఖ్యమైనది. ఇదే ప్రాథమిక స్థాయి ముగింపులో బోర్డు పరీక్ష తప్పనిసరి ఉత్తీర్ణత లేదు, అది కాదు కదా. బోధన మాధ్యమం ఇంగ్లీష్ కూడా కాదు, మాతృభాషలో కూడా చెప్పాలి. లర్నింగ్ త్రూ ద లెక్చర్స్ కాదు, అది కూడా ఇవ్వలేదు. ఆల్రౌండ్ డెవలప్మెంటే ఇచ్చాడు. సో ఈ విధంగా RTE చూసుకుంటే గ్యారంటీ 1 మార్క్. కొంచెం కాషియస్ ఉంటే చాలు. అకార్డింగ్ టు పియాజే, చిల్డ్రన్ ఆఫ్ ది స్టేజ్ థింక్ దట్ ఆల్ థింగ్స్ ఆర్ లివ్. అన్ని పిల్లలకు ప్రాణం ఉంటాయని భావించే వయసేంది. సెన్సరీ మోటార్ స్టేజు, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, పూర్వప్రచాలక దశ కదా. ఫస్ట్ది ఇక్కడే ఇచ్చాడు, పూర్వప్రచాలక దశ రైట్ ఆన్సర్. కాంక్రీట్
కాదు, ఫార్మల్ కాదు, ఇన్యాక్టివ్ కాదు. సో లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి మనకు. ఆ యొక్క దశ యొక్క లక్షణాలు ఏంటిది? కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ లో తీసుకుంటే మామూలుగా ప్రెజెన్స్ ఆఫ్ రివర్సిబిలిటీ ఉంటుంది కదా, ప్రెజెన్స్ ఆఫ్ రివర్సిబిలిటీ ఉంటుంది, సిరేషన్ ఉంటుంది కాంక్రీట్ దశలో పుట్ట. సో దాని లక్షణాలని గుర్తుపెట్టుకోవాలి. ఫార్మల్ అమూర్త చింతన సామర్థ్యం పెడుతుంది, ఇండక్టివ్ రీజనింగ్ అనేది ఇందులో డెవలప్ అవుతుంది. ఇన్యాక్టివ్ అనేది దశకు సంబంధం లేదు, ఇది ఏమి ఇచ్చాడు, ఎక్కడికి వెళ్ళి బ్రూనర్ తీసుకొచ్చాడు. క్రియాత్మక దశ అనేది బ్రూనర్. సో ఈ విధంగా బ్రూనర్ బోధనా సిద్ధాంతంలోని దశలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, అది దీనికి సంబంధమే లేదు. ద మినిమం ఏజ్ లిమిట్ సజెస్టెడ్ ఇన్ ఎన్సిఏ ఫర్ అడ్మిషన్ టు వొకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్. సో అక్కడ 16 years. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉత్తర బాల్య దశలో సాంఘిక వికాసానికి సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఉత్తర బాల్య దశ అంటే మనకు లాటర్ చైల్డ్హుడ్ ఉంటుంది కదా, అందులో ఒకట సాంఘిక వికాసానికి స్టేట్మెంట్ చిల్డ్రన్ వాంటెడ్ టు డిపెండ్ ఆన్ ఎల్డర్స్ కాదు. ద ఏజ్ రిఫర్ టు యాజ్ ఎ గ్యాంగ్ ఏజ్, ముఠా వయస్సు అంటారు. పాఠశాల వయస్సుకే ఇది 6 to 11 ఉంటుంది, దాన్ని ముఠా వయస్సు గ్యాంగ్ ఏజ్ అంటాం దాన్ని. పిల్లలు కలిసి ఉంటారు అన్నట్టు. సో అది సాంఘిక వికాసానికి తోడ్పడుతుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ అట్రాక్టెడ్ టు అపోజిట్ సెక్స్ కాదు, ఈ దశ కాదు. దే డోంట్ లైక్ టు బీ ఎనీ పేర్ గ్రూప్, ఇది కూడా కాదు, ఆ లక్షణం కాదు. ఇది ఏజ్ ఆఫ్ అంటే లక్షణాలు ఇస్తున్నాడు, ఏ దశ లక్షణము గుర్తుపట్టమంటున్నాడు. సో దయచేసి ఇది ఈ 2, 3, 4 చూస్తే అది అడోలసెన్స్కి సంబంధించింది. అందులో మామూలుగా ఎర్లీ అడోలసెన్స్ ఉంటుంది, లేట్ అడోలసెన్స్ ఉంటుంది. అందులో చూసుకొని జాగ్రత్తగా మనం పెట్టుకోవాల్సి వస్తుంది కదా. సో స్నెల్లర్ చార్ట్ ఐడెంటిఫైస్ అంటే మనకు కంటి డాక్టర్ దగ్గరికి పోతాం కదా, ఒక చార్ట్ చూపెడతాడు, మొదలు పెద్దగా ఉంటాయి, తర్వాత చిన్న చిన్న ఉంటాయి. దాన్ని ఏమంటారంటే స్నెల్లెన్స్ చార్ట్ అని అంటారు. అది ఆటోమేటిక్ కంటి చూపు సంబంధించింది. హియరింగ్ ఎబిలిటీ, టాక్టైల్ ఎబిలిటీ, కాగ్నిటివ్ ఎబిలిటీ, విజువల్ ఎబిలిటీని మామూలుగా తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం మనం కదా. ఐడెంటిఫైస్ దేన్ని గుర్తిస్తారు. ఆల్బర్ట్ బండూరా సిద్ధాంతం దేనికి ఈ విధంగా పిలుస్తారు. అబ్జర్వేషన్ లెర్నింగ్ థియరీ ఆఫ్ అబ్జర్వేషన్ లెర్నింగ్ లేదా ఒకసారి సోషల్ లెర్నింగ్ థియరీ అని కూడా అంటారు. సైకో అనాలిటికల్ థియరీ కాదు, సెల్ఫ్ థియరీ కాదు, సైకో సోషల్ కాదు, సోషల్ లెర్నింగ్ థియరీ, సాంఘిక అభ్యసన సిద్ధాంతం. సో ఈ విధంగా ఇప్పుడు చూస్తే మనం ఇప్పటివరకు అభ్యసన సిద్ధాంతాలకు వెళ్ళి ఆల్మోస్ట్ 4 బిట్స్ ఇందులో పుట్ట ఈ పేపర్లో ఫ్రేమ్ అయినాయి. క్రింద ఫ్రమ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ద ఇంట్రిన్సిక్ స్టిమ్యులస్, అంతర్గత ఉద్దీపనను గుర్తించండి. ఉద్దీపన, దాహం, ఇన్సెంటివ్, స్మెల్, సౌండ్. ఇక్కడ దాహం అంటే మనకు మోటివేషన్, ప్రేరణ, దాహం అవుతుంది, అది ఇంట్రిన్సిక్ కదా, దాహం అవుతుంది. సో నెక్స్ట్ లాస్ట్ బిట్ చూస్తాం. ఫర్ ద ట్రాన్సాక్షన్ ఆఫ్ ఎ లెసన్ ఏ టీచర్ హైజ్ కన్సిడర్డ్, పాఠాన్ని బోధించడానికి ఉపాధ్యాయుడు పరిగణించవలసింది. అభ్యాసకుల అవసరాలు, ఎస్, కాంటెంట్ విషయం కూడా, లెర్నింగ్ రిసోర్సెస్ కూడా ముఖ్యమైనది. ఏబిసి అనేది రైట్ ఆన్సర్, 3 అవసరమే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. దయచేసి బిట్స్ ప్రాక్టీస్ అనేది మనకు చేస్తూ ఒక్కసారి వెనుకకు వెళ్ళాలి. ఏ టాపిక్లు ఏమొస్తుంది, ఇలా మల్టిపుల్ ఆన్సర్స్ కూడా ఇస్తున్నాడు ఒక్కొక్కసారి. సో అవి ఏమేంటి తెలియకపోతే ఆటోమేటిక్గా లెర్నింగ్ డిసేబిలిటీస్ ఉన్నాయి, డిస్గ్రాఫియా, డిస్లెక్సియా. సో అట్లా అవి ఏమేమి ఉన్నాయి మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. వెళ్ళిన తర్వాత చాలా ఈజీ అవుతుంది, ఎట్లా అడిగినా రాయొచ్చు మనకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Kindly share this video. Kindly subscribe for our channel.